హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో దోసకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసకాయ ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ దోసకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. దోసకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన 1 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు ఇక్కడ నేను ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి తీసుకున్నాను. సో దోసకాయ పెసరపప్పు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. లేదంటే మీరు మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత పెసరపప్పు దోసకాయ ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ దోసకాయ పెసరపప్పు చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇదండి దోసకాయ పెసరపప్పు తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.